హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మష్రూమ్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ఒక బాణీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి. అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తరువాత 3 మీడియం సైజ్ టమాటోలను తీసుకుని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్ టమాటోని దగ్గరగా మగ్గనివ్వండి. తరువాత మష్రూమ్ని చూసారా, ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అవి ఉడికిన తర్వాత ఇంకా చిన్నగా ఉంటాయి. అందుకని ఒక మష్రూమ్ని తీసుకుని 2 ముక్కలుగా చేసుకోండి, సరిపోతుంది. మష్రూమ్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టకుండా కుక్ చేయండి. తరువాత ఒకసారి కలపండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. చూసారా, 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం వాటర్ ఉంది. వాటర్ అంతా ఇంకే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు దానిలోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ పడుతుంది. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ను కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న మసాలాలన్నీ మష్రూమ్స్కి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. తరువాత రుచికి సరిపోయేంత ఉప్పుని వేసుకోండి. మష్రూమ్స్ అన్నీ ఈ పాటికే మంచిగా బాయిల్ అయిపోయి ఉంటాయి. కానీ ఆ మసాలా అంతా మష్రూమ్కి పట్టాలంటే ఒక టీ గ్లాసు కొంచెం వాటర్ని వేసుకుని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా వేసుకోండి. వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ అయ్యింది. మంచిగా సర్వ్ చేసుకుని తినండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే వీడియో ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. బాయ్ బాయ్.